హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి, అలాగే మొత్తం వీడియో చూడటానికి అయితే ప్రయత్నించండి. నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందు. సరే, ఇవాళ ఎపిసోడ్ ఎన్ని డేస్ అసలు భయంకర. అది డేరా లేకపోతే ఇంకేమైనా జైల్లో ఏమైనా శిక్ష వేస్తున్నారా అర్థం కాల. మరీ ఆ మిర్చి దగ్గర అయితే భయంకరమైన బాధ, అసలు ఏందది అని అనిపించింది. మిగతా కొద్దిగా పర్లేదు కానీ ఇంకోటి ముక్కు కుట్టించుకోవడం. వాళ్ళు చెప్పడం బాగానే ఉంది ఇక కుట్టించుకోవాలి అని, కానీ అబ్బాయి రెడీ అయ్యాడు కాబట్టి మీరు చౌకైనా కొంచెం స్టైలిష్గా బాగుంటుంది. కానీ అది ముక్కు కుట్టించుకోమని చెప్పడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళైనా సరే చేస్తా అన్నాడు కదా, అప్పుడు వాళ్ళు సరే చేస్తాను అన్నాడు కదా అని ఓకే, అది మాల్ క్లోజ్ అయిపోయింది. కానీ వాళ్ళు అది వేసారు కదా పిన్, అది వేసినంత అబ్బాయికి ఇష్టం లేకపోతే రేపు పొద్దున్న బిగ్ బాస్కి వెళ్తే అది అలాగే ఉంచుకోవాలి. ఉంచుకుంటాడా లేదా పక్కన పడేసి, అంటే బిగ్ బాస్ హౌస్ దాకా ఉన్నా ఇబ్బంది లేదు, అది తర్వాత తీసేస్తే హోల్ అన్నది క్లోజ్ అయిపోద్దా అంటున్నా. అవును, క్లోజ్ అయిపోయింది. తర్వాత ఎందుకు మనకి ఇంతమంది జనాలకు కనపడేటప్పుడు అబ్బాయి ఫేస్ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది నిజమే అది చాలా డేర్ ఉండాలి. అమ్మో ఇంత ప్లాట్ఫామ్ మీద నేను కూడా చెప్పేటప్పుడు నేను అది అలా ఇమాజిన్ చేశాను, ఈజ్ ఇట్ పాసిబుల్ టు అస్ అని. ఎందుకంటే మనిషి అవతలోడు ఏం చూస్తాడా, అవతలోడు ఏమనుకుంటాడా, అమ్మో అన్న ఆలోచన చూస్తాడు. కానీ ఒక్కసారి స్టెప్ వేసిన తర్వాత ఎదుటివాడు ఇంకేమనుకోడు, భయపడిపోతాడు అనుకోవడానికి కూడా. అమ్మా అనిపిస్తాం అంటే మనిషికి ఇంకా అసలు ఎదుటి వ్యక్తి ఎలా ఉంటాడంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాడు అన్నమాట. అవును, ఫీల్ అవుతారు. నేను కాదు ఎదుటి వ్యక్తి కోసం అని నేను అనట్లా. మనం ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తాము, మంచిగా రెడీ అవ్వాలను లేకపోతే మంచిగా కనపడాలను ఇలా ఉంటుంది కదా. అప్పుడు అబ్బాయి ఎలా ఉంటుంది, రేపొద్దు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే, రేపొద్దు బిగ్ బాస్ వెళ్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ కదా అది ముక్కుకి అలా ఉండటం అన్నది మన చూడటానికి వియడ్గానే ఉంది. నాకు అదేమి వియడ్గా లేదు, బాగుంది అని అయితే నాకు లేదు. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు చేసే పని చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాల్లో కొద్దిగా ఎగ్జంప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో నా ఫీలింగ్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, బట్ అది మంచిగా జరిగింది ఆ అబ్బాయికి. సో హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అది పెద్ద బ్యాడ్ గా నెగిటివ్ గా అయితే ఏమి వెళ్ళదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ. ఆ అబ్బాయి చేస్తున్న దానికి ఎఫర్ట్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఇక తర్వాత మిర్చి అమన్ గాని, తర్వాత దీపక్ గాని, సుమా కాదు వీళ్ళ ముగ్గురు అసలు మనం చూసాం, పెయిన్ చూసాం. అంటే మనిషి టాస్క్ ఆడేటప్పుడు బ్లడ్ అండ్ సోల్ పెడతారు, మొత్తం ఏదో తెలుసుకోవాలరా, డూ అన్నట్టుగా. యాక్చువల్లీ ఇది గాంధీ గారి సిద్ధాంతం అండి, డూ ఆర్ డై అంటే ఏంటంటే చెయ్యి లేకపోతే చావు అని. కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతం మారిందండి, నెవర్ డై టిల్ యు డూ అంటే ఏంటంటే చేసేదాకా చావద్దు. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అనమాట, జనాలకి ఇది అర్థం కావట్లేదు. కానీ నెవర్ డై టిల్ యు డూ అలానే ఆడారు వాళ్ళు. అంటే ఒక పక్క అమన్ కావచ్చు, దీపక్ కావచ్చు, సుమా గారు అయితే అల్లాడిచ్చారు. నాకు ఎవరు సుమా గారిని ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు అస్సలు. ఆ బదులు గాయత్రిని తీసుకోవడం కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సుమా డిడ్ హై లెవెల్, అంటే ఆమె కాటుగా పెట్టుకుంది, ఆ కళ్ళకి ఆ కాటుగా జారిపోతుంది, నాకు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కన్నంతా కూడా. నేను లాస్ట్ వరకు కూడా అమ్మాయి ఎందుకు తీసుకోకుండా ఉంటారనే ఆలోచనలోనే ఉన్నా. అలా కాటుగా వచ్చేస్తుంది అసలు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి అమ్మాయికి, అలా వచ్చేస్తాయి. అమ్మాయి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఆ కాటుగా ఇంట్లో తయారు చేసింది ఉంటది. ఇప్పుడు చాలా కాటుకలు చాలా ఐలైనర్లు అంటే స్మచ్ ప్రూఫ్ అయితే ఇదవ్వవు, స్ప్రెడ్ అవ్వవు అని ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు కూడా ఇంట్లో తయారు చేసినదే వాడతారు. అలా అయితే కంపల్సరీగా స్ప్రెడ్డింగ్ ఉంటది ఖచ్చితంగా. కొంతమంది కాటుకు బాగా అలవాటు ఉంటుంది, బాగుంటాయి అసలు అలా. ఇది అమ్మాయి కూడా అవన్నీ జారిపోయేసరికి కళ్ళు కనపడలే అమ్మాయికి పాపం. అది తనకి ఇబ్బంది. దీపక్ జరిగింది, దీపక్ కూడా కళ్ళు మూసుకొనే మిగతా మొత్తం బెలూన్స్ మొత్తం దీపక్ కళ్ళు మూసుకొనే చేశాడు అనమాట. ఈ అమ్మాయి కళ్ళు మూసేది, కానీ మంట ఎక్కువ అయిపోవడం వల్ల అది ఇదైంది. కానీ బెలూన్స్ ఊదటంలో సుమా బాగోదింది. తర్వాత ఏంటంటే దీపక్ హైట్ ఉంటాడు, ప్లస్ ఏంటంటే స్ట్రాంగ్ ఉన్నాడు, అబ్బాయి కలిసి వచ్చింది. అమ్మను ఫస్ట్ ఆల్రెడీగా తిన్నాడు అక్కడ పాపం కూర్చున్నప్పుడు, అమ్మాయి శ్రీముఖి వచ్చినప్పుడు అక్కడ ఇబ్బంది పడ్డాడు, ఇక్కడ తిన్నాడు. ఆ బలం జాల అప్పటికి ఆ బెలూన్ అందులో మరీ దారుణం అండి. బెలూన్ చిన్న ఇస్తారు, అంత పెద్ద బెలూన్స్ 25 బెలూన్స్ ఊదటం అంటే అసలు మామూలు విషయం కాదు, పెయిన్ వచ్చేసింది. కానీ ఒకటి మంచి గుడ్ సెలక్షన్ అనిపించింది. అంటే ఎవరినో ఒక్కరిని సెలెక్ట్ చేయం మేము, మీ ఎఫర్ట్స్ మాత్రమే చూస్తాము, లాస్ట్ లో ఒకేసారి చెప్తాము అన్నది నాకు ఫస్ట్ లో అది విన్నప్పుడు అర్థం కాల.
ఎందుకు ఇలా చేస్తున్నారు అని. కానీ ఎఫర్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ద విన్నింగ్ అలాగే అన్నదే. నిన్న కూడా హేమంత్ ని వాళ్ళు ఫస్ట్ చెప్పడం ఏంటంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు లేదంటే ఇంటికి వెళ్తారు అని చెప్పారు. కానీ హేమంత్ తీసుకెళ్లి మళ్ళీ ఏం చేశారు, దాంట్లో కంటైనర్ లాగానే కూర్చోబెట్టారు. కానీ ఇవాళ స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఇదేంటి వీళ్ళు మళ్ళీ అంత కష్టపడి ఆడతారు కదా, ముందే చెప్పారు. అంత కష్టపడి ఆడతారు కదా, వాళ్ళకి అక్కడ అవకాశం డైరెక్ట్ గా కూర్చునే అవకాశం ఇవ్వచ్చు కదా అని అనిపించింది. కానీ లాస్ట్ లో ఏమైందనంటే ఇట్లా కాదు, ఎందుకనంటే ఎవరు బాగా ముందుకెళ్తే బాగా ఇచ్చేస్తారు, బాగా ఉంటారు, ఎవరిని తీసుకోవాలా ఎవరిని తీసుకోకూడదా అన్న ఆలోచన లాస్ట్ లో చేశారు. ఇవాళ ఫూటానా అబ్బాయి పేరేంటి ఫూటా, ఫూటా. పాపం ముందుగానే పంపించేశారు అంటే వాంటెడ్ పంపించినట్టు అనిపించింది. నాకెందుకో అతన్ని అసలు డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే బాగుండేదో అనిపించింది. అంటే ఇలా కూడా కాకుండా ఫుటాని డైరెక్ట్ గా అసలు హౌస్ లోకి పంపించేసేసి ఎంతకాలం ఉంటాడు అలా. ఎందుకంటే ఒక అతను తెలుగు నేర్చుకొని అసలు ఎంత గొప్పగా జై తెలుగు అంటున్నాడంటే ఆ ధన్యవాదాలు అనే పదం నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ రోజుల్లో ఎవడు చెప్తున్నాడు ధన్యవాదాలు ఇంగ్లీష్ లో థ్యాంక్ యూ అని చెబుతున్నారు తప్ప కృతజ్ఞత ఆ ధన్యవాదాలు ఆ జై తెలుగు అనే పదం అంటే అక్కడ నుంచి వచ్చి మేబీ తనకు ఒక ఇంటెన్షన్ ఉండొచ్చు. కానీ అసలు నాకు ఇలా ఆ వ్యక్తిని ఇలా కాకుండా అలా పంపించినట్టయితే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. అంటే మీరు అనొచ్చు అంటే మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదా, వాళ్ళకి ఇవ్వాలా కదా అని. మన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. కారణం చెప్పాను కదండి, మనం వెళ్ళి ఏవో చాలా చోట్ల బతుకుతున్నాం, మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, మనం యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఎవరు అన్నా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే అంత ఇది నాకేం కనపడలేదు. ఒక స్పెషల్ కేటగిరీ కింద అబ్బాయిని పంపించవచ్చు. నెక్స్ట్ స్పెషల్ గా చాలా ఉంది. సరే ఫస్ట్ ఫూటాను అపూర్వ వాళ్ళ ఎగ్జిట్ స్టే లో దా అమ్మాయికి అపూర్వ వచ్చింది అనమాట. ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేయకుండా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని చూసి అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టు చేసి తీసుకున్నారు. బ్యాలెన్స్ చేయగలిగారు, చాలా గట్టిగానే బ్యాలెన్స్ చేయగలిగారు. ఇక తర్వాత హైలైట్ హేమంత్ గురించి, హేమంత్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. దీపక్, అమన్, లయ వీళ్ళు నలుగురు గేమ్ ఆడితే లయ అసలు కనపడలా. ఎందుకంటే అమ్మాయి చాలా చిన్నగా ఉండటం అనే కాదు, ఆ బలం సరిపోయింది. ఎందుకంటే ఇంత హైట్ ఉంది, ఇంత స్ట్రాంగ్ ఉండి వీళ్ళు చేయలేకపోయారు. ఆ బెలూన్స్ ఊదటం అనేది వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా అయినా కానీ కొద్ది గొప్ప కొంచెం చేయగలిగారు, బాగా ఇచ్చేసారు అనమాట. బాగా అనిపించింది నాకు, బాగా గట్టిగా ఆడారు ఫస్ట్ ముగ్గురు అని అనిపించింది. అలాగే అమ్మని చూస్తుంటే మా అత్తయ్య గారు ఇందాక అంటున్నారు అనమాట, ఈ అబ్బాయి వెళ్ళాలమ్మాయి టాప్ 15కి, ఈ అబ్బాయి హౌస్ లో ఉండాలమ్మా. ఎందుకు అత్తయ్య అంటే ఏమో అలా అనిపిస్తుంది అని అంటే దానికి ఫీలింగ్స్ ఏమి ఉండదు, అలా చూడంగానే అలా అనిపిస్తుంది అనమాట. సో ఈజ్ ఏ స్ట్రాంగ్ అంటే తన లైఫ్ ని సెట్ చేసుకోవడానికి చాలా ఇది మంచి ప్లాట్ఫామ్ అన్నదాన్ని గట్టిగా నమ్మొచ్చాడు. అంటే ఏది చేయడానికైనా రెడీగానే ఉన్నాడు. హేమంత్ కూడా అంటే అందులో పంపించేటప్పుడు కూడా అక్కడ నుంచి కంటెస్టెంట్స్ లాగా మార్చేటప్పుడు కూడా అందరూ దండం పెట్టుకుని వెళ్ళినా తను మాత్రం నుంచొని థ్యాంక్ యూ చెప్పి వెళ్తాడన్నమాట. సో తనలో ఒక సాఫ్ట్నెస్ ఉంది, ఒక చిన్న అల్లరి ఉంది, ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఏదన్నా అవకాశం వస్తే ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. తర్వాత హేమంత్ గురించి మాట్లాడుకున్నాం. కానీ అక్కడ వాళ్ళు చేస్తుంటే అబ్బాయి దగ్గర ఇంత ఎక్స్ప్రెషన్ కూడా లేదండి. అసలు అది ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. తర్వాత ముక్కు దగ్గర అది బాగా ఇంకా ఇది చేసేటప్పటికి అబ్బాయి అప్పుడు జస్ట్ ఇలా అన్నాడు అంతే. మిగతా శ్రీముఖి అరే ఎక్స్ప్రెషన్ మార్చరా అసలు నీకు ఏంట్రా, ఏదైనా నేను చేసిరా. ఇదైతే గుడ్ డేర్ అది కూడా. ఎందుకంటే ప్రజెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనిషి నేను ఎలా కనపడుతున్నాను, నన్ను ఎలా చూస్తారు అన్న ఒక దాని మీదే మనిషి చాలా తపన పడిపోతూ ఉంటాడు అనమాట. అంటే మనం వేసుకున్న డ్రెస్ కూడా మనకన్నా కూడా ఎదుటి మనల్ని ఎలా చూస్తున్నాడు అనే ఆలోచనలో ఉంటాం మనం ఎక్కువగా జనాలకి అందరూ. అలానే మన వే ఆఫ్ మొత్తం ఏదైనా సరే మన ప్రజెంటేషన్ ఇస్ ఈ రోజుల్లో చాలా కీ రోల్ వస్తుంది. అలాంటిది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నేను దీనికి ఒప్పుకుంటున్నాను నేను అనేది కాదు, దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అని అడుగు వేయటం మాత్రం ఒక చిన్న తెగింపు లాంటిది. అది అంటే వచ్చిన కానీ ఇప్పుడే కాదు, ప్రతిదానికి కూడా నేను సిద్ధమే, ప్రతిదానికి కూడా నేను వస్తానని అలాగే ఉన్నారు. ఎక్కువగా నాకు అనిపించింది ఎవరన్నా అంటే అమన్ అలాగే హేమంత్, వీళ్ళిద్దరూ కూడా ఏదైనా చేసేస్తారు. ఆడపిల్లల్లో కూడా ఉన్నారు కానీ కొద్ది గొప్ప సంకోచిస్తున్నారు. ఇలా అలా కాదు, అమ్మో ఏమైనా చేసేయమంటే ఎలా ఇలా అని భయపడుతున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం నాకు బాగా నచ్చారు. ఏది చేయడానికైనా సరే నేను ముందుకు వచ్చేస్తాను. ఏదైనా సరే సాధించాలి అంటే కొన్నిటిని వదిలేసుకోవాలి. అది ఏ స్థాయిలో వదిలేయాలంటే ఎవడో ఆలోచిస్తాడనో ఎవడో చూస్తాడనో కాదు, అసలు అవతల వాడు మనల్ని అనే స్థాయి వాడు దాటి మారిపోవాలన్నమాట. అంటే ఏంటంటే చేసే ముందు ఎంత భయం ఉంటుందో వాళ్ళు చేసిన తర్వాత ఇక చూసేవాడు భయపడతాడు అన్నమాట. ఆ స్థాయికి వచ్చేస్తుంది. ఇక రోహిత్ బెజవాడ బిడ్డ బాగా రోస్ట్ చేశారు గట్టిగానే. ఎవరంటే బాగా రోస్ట్ చేసింది శ్రీముఖి అను మన నవదీప్ గట్టిగా రోస్ట్ చేశారు. ఎందుకు వచ్చాడంటే ఆలోచిస్తానికి వచ్చాడు.
అసలు నువ్వేంటి కనీసం ముందుకు రావడం లేదు ఏందని, ఫార్వర్డ్ ఎందుకు అవ్వట్లేదని. నాకు తెలిసి రోహిత్ మైండ్లో ఆలోచన ఉంటుంది, ఎలిమినేట్ అయిపోతారు, మిగతా వాళ్ళు పంపించేస్తారు అనుకున్నాడేమో. అలా ఏం కాదు. ఆ అబ్బాయి ఏంటి అని అంటే మా టక్కనే డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఇది నేను చేయగలనా, మళ్ళీ విల్ పవర్ ఉంది బాగా, ఇవాళ మనం చూసాం అంత ఇబ్బంది కూడా. ఆ అబ్బాయి షర్ట్ తీసేసి చేశాడు కాదు. నాకు అనిపించింది ఎందుకు షర్ట్ తీసాడు అంటే బాడీలో అంటించుకోవాలన్నారు కాబట్టి షర్ట్ తీసాడు ఓకే, కానీ ఆ అబ్బాయి ఎంత స్ట్రాంగ్ చూపించడానికి షర్ట్ తీసినట్టు అనిపించింది నాకు కొన్ని చోట్ల. కానీ ఆ అబ్బాయి మనకు వచ్చిన కొంతమంది సోషల్ మీడియాలో వస్తున్నాయి ఏంటంటే ముందు దీంట్లో బాగా ఆడుతున్నాడు రోహిత్, బాగా ఆడుతున్నారు, బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఒక చిన్న అంటే తను చూడంగానే ఒక ప్రెజెంట్ లుక్ ఉంది. ప్రెజెంట్ లుక్ అంటే చిన్న స్పేషన్స్, హడావుడు లేదు, సాఫ్ట్, చిన్న తన కామన్ కంపోజింగ్ లా ఉన్నాడు అన్నమాట. అవకాశం దొరికినప్పుడు మాత్రం తను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఏంటి ఒక చిన్న రకం అంటే అందులో అల్లరి ఉందా లేకపోతే కామన్ డల్ని కాదు, ఇక్కడ డల్గా కాదు, ఓ చిన్న కామన్ కంపోజింగ్ గా ఉన్నాడు అన్నమాట. గట్టిగా రోస్ట్ అయితే బాగానే చేశారు, అది ఫైర్ లాగా మార్చ ట్రై చేశారు. అది ఒక్కసారి బాగా బయటకు వచ్చింది. 106 సంథింగ్ అసలు ఆ క్లిప్పులు పెడతాం తెలివిగా కాళ్ళగా పెట్టుకుని మొదలు పెట్టడం అన్నమాట. అసలు అది మాత్రం నిజంగా హైలైట్. ఎందుకంటే ఈ అమ్మాయి ఏం చేసింది పాపం, ముందుగానే ఇక్కడ చేతులకు పెట్టేసి ఫుల్ నొప్పి పుడుతుంది ఇక్కడ. అది మనకి ఎక్కడైతే పెయిన్ ఉండదో ముందు అక్కడ అంటించుకుంటూ వస్తే అప్పుడు తక్కువ సమయమే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా చాలా తెలివిగా ఆడినట్టు అనిపించేది. అప్పుడు జడ్జెస్ వావ్ చాలా ఉంది అని చెప్పేసి అన్నారు అనమాట. తర్వాత ఝాన్సీ అను ప్రియాంక వీళ్ళిద్దరు కూడా బాగా ఆడారు. ప్రియాంక కూడా బాగా ఆడింది, ఝాన్సీ దగ్గర చిన్న డ్రామా చేసిందే అనిపించింది నాకు. శ్రీముఖి గారు అమ్మాయి పేరు రుచిత ఏదో పాపం కట్టేటప్పుడు కంఫర్ట్ గా ఉండాలి, కట్టంగానే కంఫర్ట్ ఏంటి అది ఆట కదా, టాస్క్ కోసం అంతే డేర్ కదా అని చెప్పి అంతా ఆ అమ్మాయి ఏదో తెలియక అడిగింది పాపం. కానీ అంత తెలియక కూడా కాదు, ఆ అమ్మాయికి అక్కడ నొప్పి అంటే చర్మం పడిపోతుంది కదా, అక్కడ అలా అనిపిస్తుంది అని చెప్పింది కానీ లూజ్ గా కట్టమని అమ్మాయి చెప్పాల. కానీ ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ నుంచి చేసింది తప్పు ఏంటి అని అంటే రియాక్షన్ ఎంత ఇవ్వాలా అన్నది కాకుండా దానికి బియాండ్ దట్ రియాక్షన్ ఇస్తున్నారు వాళ్ళు. అసలు దేనికి పనికిరాని వాళ్ళలాగా వాళ్ళని ఎట్లా అంటే అలా వెంటనే ఇస్తున్నారు. ఆ టైంలో ఆ రియాక్షన్ అవసరం లేదేమో అనిపించింది. అదంతా స్క్రిప్టెడ్ గా అనిపించింది నాకు. అంటే ఆ ప్లేస్ మార్చాలి, అక్కడ ఝాన్సీని తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశం అయితే క్లియర్ కనపడడం అనిపించింది. నాకైతే వాంటెడ్లీ చేశారో అనిపించింది. సో అది కూడా చాలా కష్టమే, ఎందుకంటే షాకింగ్ ఏదో ఇస్తున్నారు కదా, నిజంగా షాక్ తగ్గింది అది. నాకే నేను పెట్టుకున్నాను అడుగుతున్నారు, అది ఇలా ష్యూర్ అవుతుంది అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంకో అమ్మాయి పేరేంటి ప్రియాంక పాట పాడుతూ అంటే ఎట్లయినా బిగ్ బాస్కి వెళ్ళాలా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ ని ఆ షాకింగ్ ని చేస్తూ ఈ అమ్మాయి కూడా గట్టిగానే తపన పడుతూ బాగానే చేశారనిపించింది, చాలా బాగా చేశారు. అంటే ఇవాళ మొత్తం చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే ద పీపుల్ హౌ దే ఆర్ వైల్డ్ అంటే హౌ దే ఆర్ క్రేజీ. అంటే లైఫ్లో ఏదో సాధించడానికి వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, దేనికైనా రెడీ అనే ఒక దీన్ని చాలా ప్రిపేర్డ్గా చాలా స్ట్రాంగ్గా మెంటల్లీ వాళ్ళు ఫిక్స్ అయ్యి రావడం అనేది నాకు అంత ఈజీ కాదనిపించింది. అవును, కానీ ఇది అంతా కూడా ఎలా అంటే ప్రిపరేషన్ అంతా కూడా ఎలా ఉందంటే ముందున్న అగ్ని పరీక్షని చూసి ఒకటి, నెక్స్ట్ ఏంటి అంటే ఇన్ని సీజన్ల బిగ్ బాస్ ని చూసి బిగ్ బాస్ లోకి వెళ్తే ఎంత టఫ్ గా ఉంటది అన్న దాని గురించి ముందుగానే ఇంత టఫ్ గా ఉంటది కాబట్టి ఇంత టఫ్ గానే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అన్న ఆలోచనతోనే వచ్చారనిపించింది అందరూ కూడా. అందుకనే వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు దేనికైనా రెడీ, మేము దేనికైనా సిద్ధం, డేర్ ఆర్ డై ఈ రెండిట్లో మేము ఏది చెయ్యాలన్నా కూడా ఏదైనా సరే చెయ్యాలి అన్న ఆలోచనతోనే వాళ్ళు దిగినట్టు అనిపించింది. తర్వాత అపూర్వను సుచిత ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కూడా కూల్ దాంట్లో మునగడం అనేది. అది 3 minutes చెప్పారు. నిజంగా 3 minutes ఉండడం కూడా చాలా కష్టం వస్తుంది దాంట్లో, ఎందుకంటే బాడీ మీద బట్టలు ఉన్నా కానీ ఆ చల్లదనానికి చేతులు అవన్నీ కూడా బాగా ఇక్కడ మునిగిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడారు, కానీ చాలా తక్కువ టైం డిఫరెన్స్తోనే అమ్మాయి ఇదైంది. కానీ అమ్మాయి కూడా సుచిత ఉన్నట్టయితే అమ్మాయి కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంటే అయి ఉండేదేమో అని అనిపించింది. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల ఇప్పుడు రోహిత్ ఉన్నాడు, రోహిత్ని బాగా రోస్ట్ చేస్తున్నారు. కానీ రోహిత్ నోరు తెలిసి అలా కాదు సార్ ఇట్లా అని టక్కన మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకంటే డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. అక్కడే ఆగిపోతున్నారు. వీళ్ళు ఏదైనా మాట్లాడినా కానీ డిఫెండ్ చేసుకోవాలి. అది జడ్జెస్ అయినా సరే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అయినా సరే ఏదైనా సరే డిఫెండ్ చేసుకుంటేనే అక్కడ ఏమైందంటే మన మాట చెల్లిద్ది, మనం మనం చెప్పగలము, మన మాట వింటారు. అది కనుక మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు చెప్పి మనం సైలెంట్గా ఉన్నాము అని అంటే మనకు అవకాశమే రాదు అని అనిపించింది అక్కడ. సో అలా
అలా జరిగింది అనమాట. మిగతా లాస్ట్ లో ఐస్ లో కూర్చోవటము రుచితాను అమ్మాయి పేరు ఏంది, ఇంకో అమ్మాయి పేరు అపూర్వ. అపూర్వ. వీళ్ళు కరెక్ట్ గా అంటే వీళ్ళని డిస్టర్బ్ చేశారు. ఈ అమ్మాయికి సినిమా డైలాగ్ చెప్పమని చెప్పేసి అపూర్వాన్ని డిస్టర్బ్ చేయాల. ముందు ఈ అమ్మాయి నేను చెప్తాను, ఈ అమ్మాయి డైలాగ్ చెప్తా, ఈ అమ్మాయి ఇదైంది. తర్వాత లాస్ట్ లో వెళ్ళారు అపూర్వ దగ్గర. కానీ ఆ అమ్మాయి కొద్దిగా కరెక్ట్ గానే లేచినట్టు అనిపించింది. తర్వాత సెలక్షన్ లో మాత్రం నిజంగానే వీళ్ళు నలుగురిని లాస్ట్ ఎవరైతే నలుగురిని తీసేసారో దాని సుమ కనుక ఉన్నట్టే దాని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము. కానీ సుమాని ఉంచి గాయత్రి ఎందుకంటే తను ఆల్రెడీ గివప్ ఇచ్చేసింది కదా గేమ్ లో. మరి అలాంటప్పుడు గాయత్రిని ఎందుకు ఉంచారో నాకు అర్థం కాదు. దేని స్ట్రాంగ్ అనా లేకపోతే స్ట్రాంగ్ అనే కదా మేబీ తన మొత్తం టోటల్ స్టోరీ అవన్నీ అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ ఒక్క ఆటకే చూస్తలేదులే. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆడిషన్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు రాసిన విషయాలు, వాళ్ళు చెప్పుకున్న స్టోరీ ఇవన్నీ బట్టి మైండ్లో పెట్టుకొని చేశారు వాళ్ళు. కొంత అది ఉంది, కొంత వాళ్ళ ఆలోచన విధానం ఉందా వెనకాల. హేమంత్ కానీ ముంచాల్సిందేమో అనిపించింది నాకు. అవును బాగా నేను చివరి దాకా అనుకున్నా ఉంటది ఏదో ట్విస్ట్ పెడతారు అని అనుకుంటూనే ఉన్నా. కానీ అది చేయకుండానే డైరెక్ట్గా ఇచ్చేసారు. హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియాంక, అలాగే ఝాన్సీ, రోహిత్, గాయత్రి వీళ్ళ 8 మందిని సెలెక్ట్ చేశారు. మొత్తానికి 15 మందికి సెలెక్ట్ చేసేసారు. టాప్ 15 ఫర్ అగ్ని పరీక్ష 2. అగ్ని పరీక్షకి రేపటి నుంచి టాస్క్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి. రేపటి నుంచి అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అలాగే వీళ్ళందరికీ ఓటింగ్ కూడా ఇప్పటి నుంచే మొదలైపోయినాయి. ఎవరైనా ఓటింగ్ వేసుకోవాలనుకుంటే కనుక ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎవరికి ఓటింగ్ ఓటేద్దాం అనుకున్నావు నువ్వు? నేను ఇంకా ఏమనుకోలేదు, ఎప్పుడే పేర్లు నేర్చుకుంటున్నా, గుర్తుపెట్టుకుంటున్నాను. ఆగండి, ఒకళ్ళ పేరు గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కళ్ళ పేరు మర్చిపోతుంటారు. కానీ ఈసారి తొందరగానే గుర్తుపెట్టుకున్నట్టు అనిపించింది వీళ్ళ పేర్లన్నీ కూడా. సరే చూడాలి ఎలా ఉంటుంది, ఎలా ఆడతారో వీళ్ళు, ఎవరు ఎలా అసలు ఎంతమంది బిగ్ బాస్ హౌస్కి వెళ్తారా అన్నది కూడా మనకు ఐడియా లేదు. ఎంతమంది లాస్ట్లో వాళ్ళ డెసిషన్. ఇప్పుడు మొదట లాస్ట్ అగ్ని పరీక్షకి ఇప్పటికి తెలుసుకుంటే అలానే ఉన్నారా, లేకపోతే అంతకని తగ్గారనిపించిందా? తగ్గారంటే స్టాండర్డ్స్ లో వాళ్ళకి వీళ్ళకి తేడా అలా ఏం లేదు. వీళ్ళే కొద్దిగా స్ట్రాంగ్ గా అనిపించారు నాకైతే. వాళ్ళే తేడా, వాళ్ళే భయంకరంగా ఉన్నారు. వీళ్ళంతా వేస్ట్. లేదా శ్రీజ గాని ప్రియాంక గాని అస్సలు అమ్మ, ఇంకొకరు ఎవరు గుండుగా ఉంటాడు పేర్లే మర్చిపోయాను నేనైతే. వాళ్ళందరూ అసలు మామూలుగా కాదు. మన మాస్క్ మ్యాన్ గాని, మనీష్ గాని, మాస్క్ మ్యాన్ గాని, కళ్యాణ్ గాని అస్సలు వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. వీళ్ళు కూడా అవుతారేమో చూడాలి. వాళ్ళు అసలు బిగ్ బాస్ ని ఎట్లా మిక్సీ చేసి గ్రైండ్ చేసి వదిలిపెట్టేశారు వాళ్ళు. వీళ్ళు దానికన్నా గ్రైండ్ చేసినట్టు వ్యక్తుల పరంగా కాదు, బ్రెయిన్ లో ఆలోచన పరంగా అయితే వీళ్ళు ఇంకా బ్రెయిన్ లో గ్రైండర్ చేసేసి మింగేసి తినేసి అరిగిపోయి కూడా వచ్చినట్టు అనిపించింది. అంటే ఒకట్లే వీళ్ళు కూడా వాళ్ళని చూసి భయపడి ఉంటారు. అమ్మో మన లాస్ట్ ఇయర్ కామనర్స్ ఎట్లా ఆడుకున్నారు, వీళ్ళు ఎంత ఓవర్ గా రియాక్ట్ అయ్యారు, అది బయటకు వెళ్ళాలని తెలిసింది వీళ్ళకి. వీళ్ళు కొంత ప్లాన్డ్ గానే వచ్చినట్టు అనిపిస్తుంది. స్టేబుల్ గా ఉంటే వీళ్ళకి చాలా మంచిది. రేపొద్దున హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే వెళ్తారో వాళ్ళు కూడా చాలా ఆలోచనతో ఉంటారేమో అనిపిస్తుంది. సో అదండి ఇవాళ ఎపిసోడ్. రేపటి నుంచి అసలైన అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అవబోతుంది. రేపటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనుకుందాము. మీరు ఎవరికైనా ఓట్ వేయాలనుకుంటే కనుక జియో హాట్‌స్టార్ లో ఓట్ వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.